残念ながら、勝利した会の領域により、ストックホルムの東京への有機延期することを選択しました。ストックホルムの東京。What's up, amigos? This is Ajay. Welcome to A Jude channel. So, delay లేకుండా పాయింట్లోకి వచ్చేస్తే when I was last time నేను ఫస్ట్ ఎపిసోడ్ నేను చేసి when I was looking down in the comments, I got this very peculiar comment. One of our amigos మనల్ని ఏమడిగాడంటే he was like, అమిగో ఇవంతా కాదు కానీ మనం M1 ఎలా క్లియర్ చేయాలి అని అడిగాడు. విచ్ గాట్ మీ థింకింగ్. అంటే మనోడు కొంచెం జోక్గానే అడిగాడు. బట్ నేను వాట్ అంటే నేను ఈవెన్ ఐ హ్యావ్ డన్ ఇంజనీరింగ్ అండ్ ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో వెన్ ఐ వాజ్ ఫినిషింగ్ మై ఇంజనీరింగ్ వాట్ డిడ్ ఐ ఫైండ్ అవుట్ అంటే నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఐ ఫౌండ్ అవుట్ అండ్ వాట్ డిడ్ ఐ ఫైండ్ అవుట్ అనేది మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తే డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుందని నాకు అనిపించింది. ఆబ్వియస్లీ హౌ టు క్లియర్ M1 అంటే ఏ చాప్టర్స్ ఫినిష్ చేయాలి ఆర్ ఏది ముందు ఏది వెనకాల చదవాలి. ఆబ్వియస్లీ వీఆర్ నాట్ డిస్కసింగ్ అబౌట్ దాట్. బట్ కొన్ని మనం వాట్ యూ సే అంటే కొన్ని మెథడ్స్ మనం అడాప్ట్ చేస్తే వీ విల్ బీ ఏబుల్ టు మనకు నచ్చిన ప్రొఫెషన్లోనే కాకుండా వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఇట్ యాజ్ అ డిగ్రీ దాన్ని కూడా మనం ఫ్లయింగ్ కలర్స్తో ఇన్ ద మోస్ట్ కంఫర్టబుల్ వే మనం క్లియర్ చేయొచ్చు. కంఫర్టబుల్ అంటే ఏంటి ఇక్కడ? కంఫర్టబుల్ ఈజ్ నాట్ లైక్ హ్యాపీగా రిలాక్స్డ్గా అని కాదు. ఇట్స్ మోర్ అబౌట్ మనం టైంని ఎలాగా హౌ డు వి డివైడ్ ఇట్ టు డిఫరెంట్ థింగ్స్. దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దో ఆ ప్రొఫెషన్ని మనం లైఫ్ లాంగ్ ప్రొఫెషన్ లాగా చేసుకోకుండా ఉందాం అనుకున్నా we will know these few things called managing things, multitasking things. ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మనం నేర్చుకొని దో ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మనం నేర్చకపోయినా we will be able to learn a lot more things. సో లేట్ చేయకుండా we'll get right in. But before we get right in, ఒకవేళ if at all this is your first video of A Jude and this is your first interaction with me, నా పేరు అజయ్. వెల్కమ్ టు A Jude ఛానల్లో మనం ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ అని డిస్కస్ చేస్తాం మోస్ట్ ఫన్ లవింగ్ వేలో. సో ఇఫ్ యు ఆర్ అ ఫన్ లవింగ్ పర్సన్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి సో దట్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ యూ విల్ బీ నోటిఫైడ్. విల్ గెట్ రైట్ ఇన్. అమిగోస్, ఈ పర్టికులర్ టాపిక్ మీద నేను రీసెర్చ్ చేసేటప్పుడు ఒక 4 సబ్ టాపిక్స్ నేను షార్ట్ లిస్ట్ చేశాను. సబ్ టాపిక్ నెంబర్ 1 ఇస్ కాల్డ్ ద లోటస్ మెథడ్. సబ్ టాపిక్ నెంబర్ 2 ఇస్ scheduling your time. Sub topic number 3 is the 3 STEM method, and sub topic number 4 is the conclusion where I conclude it all. So when I have to explain it, అంటే నేను ఈ పర్టికులర్ వీడియో డోంట్ లుక్ ఎట్ ఇట్ లైక్ జస్ట్ ఫర్ M1 గురించి నేను చెప్తున్నట్టు. ఇది మీరు ఏ డిగ్రీ తీసుకున్నా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ సబ్జెక్ట్, యువర్ డిగ్రీ, మీరు ఏ డిగ్రీ తీసుకున్నా, ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ నాట్ రియల్లీ సీరియస్ ఆర్ యు ఆర్ నాట్ రియల్లీ ష్యూర్ మీరు ఏ డిగ్రీ తీసుకున్నారో దాని మీదే, ఇఫ్ యూ వాంట్ టు డూ అ లైఫ్ లాంగ్ జాబ్ ఆర్ అ లైఫ్ లాంగ్ దాని నుంచే మీరు మానిటైజ్ అయ్యి దాని నుంచే మీరు లైఫ్ని లీడ్ చేయాలనే ఆ క్లారిటీ లేకుండా ఇఫ్ యు ఆర్ స్టక్ ఇన్ ఎ డిగ్రీ, ఆ సబ్జెక్ట్స్ని ఎట్లా క్లియర్ చేయాలి అనే పాయింట్ మీద ఇది. అంటే M1 అనేది మోస్ట్ ఆఫ్ అవర్ అమిగోస్ దాని మీద డెఫినెట్గా నేను కూడా స్ట్రగుల్ అయ్యాను, మీలో చాలామంది కూడా స్ట్రగుల్ అయ్యారు. కాబట్టి M1 అనే నేను ఆ టర్మ్ యూస్ చేశాను. కానీ దిస్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్. సో కమింగ్ బ్యాక్ టు ద సబ్ టాపిక్ నెంబర్ 1, ఇట్ ఈస్ ద లోటస్ మెథడ్ అని నేను దీన్ని ఎందుకు పిలిచాను? మీరు ఎప్పుడైనా లోటస్ లీఫ్ని అబ్జర్వ్ చేస్తారా? లోటస్ లీఫ్ మీద ఉండే డ్యూ డ్రాప్ కంప్లీట్గా అంటకుండా కూడా ఉండదు. ఇట్ ఈస్ మోర్ లైక్ అంటకుండా దట్ ఆ డ్యూ డ్రాప్ ఈజ్ అ వెరీ పెక్యులర్ ఫినామినా. ఆ ఫినామినాని మనం మన స్టడీస్లో అప్లై చేసుకోవాలి. హౌ డు వి అప్లై ఇట్? లైక్ when I joined in engineering, నేను ఇంజనీరింగ్ జాయిన్ అయ్యి ఫస్ట్ 1 year when I was doing ఆ M1 సబ్జెక్ట్ ఎప్పుడైతే వస్తుందో, I was very కన్ఫ్యూజ్డ్. ఎందుకు కన్ఫ్యూజ్ అయి ఉన్నానంటే
వాళ్ళు చెప్పే టాపిక్స్ నాకు ఎంటైర్లీ అర్థమయ్యేవి కాదు. అర్థం చేసుకోవడానికి కంప్లీట్గా అర్థం చేసుకొని వై ఈజ్ ఇట్ అనే ఆ కాన్సెప్ట్లోనే ఐ యూస్ టు వేస్ట్ ఎ లాట్ ఆఫ్ టైమ్. బట్ నేను రియలైజ్ అయింది ఏంటంటే ఆఫ్టర్ మల్టిపుల్ అటెంప్ట్స్ ఆబ్వియస్లీ నేను రియలైజ్ అయింది ఏంటంటే ద ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ నాట్ టు అంటే నీకు కంప్లీట్గా అది అర్థం చేయించాలనే మోడ్లో వీ డోంట్ హ్యావ్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సెటప్. మనం ఒక ఎగ్జామ్ క్లియర్ చేయాలనే మోడ్లోనే ఉంటుంది. బట్ వెన్ వీ డూ సమ్ కైండ్ ఆఫ్ ఎ స్మార్ట్ స్టడీ లైక్ అది కంప్లీట్గా అర్థం చేసుకోవాలని కాదు, బట్ మనకి ఎగ్జామ్కి ఎంత వీలైతే అంత, ఎగ్జామ్కి ఎంత కావాలంటే అంత ఒక స్మార్ట్ మోడ్లో ఇఫ్ యూ స్టడీ ఇట్ ఇన్ ద రైట్ వే, డెఫినెట్లీ మనం M1 కాదు ఎనీ సబ్జెక్ట్ వీ విల్ బీ ఏబుల్ టు క్లియర్. అండ్ ఒకవేళ మీకు ఆ సబ్జెక్ట్ మీద ఇఫ్ యూ వాంట్ టు లీడ్ అ లైఫ్ అంటే మీరు ద నెక్స్ట్ 50-60 years మీరు ఒక ప్రొఫెషన్ ఆ సబ్జెక్ట్ మీద చూస్ చేసుకొని ఇఫ్ యూ వాంట్ టు పర్స్యూ యువర్ కెరియర్, డెఫినెట్లీ యూ షుడ్ బీ ఏబుల్ టు లెర్న్ ఇట్. బట్ ఒకవేళ మీకు ఆ గోల్ లేకుండా ఇఫ్ యూ హ్యావ్ డిఫరెంట్ ప్యాషన్ ఇన్ లైఫ్, డిగ్రీ జస్ట్ నామకే వాస్తే చేస్తుంటే యూ కెన్ డెఫినెట్లీ క్లియర్ ఇట్. ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ కొట్టేయచ్చు. బట్ ద ఓన్లీ థింగ్ దట్ యూ షుడ్ బి నోయింగ్ ఇస్ మనం ఎంతవరకు చదవాలి, ఎంతవరకు వదిలేయాలి, ద లోటస్ మెథడ్. సబ్ టాపిక్ నెంబర్ 2 ఇస్ స్కెడ్యూలింగ్ యువర్ టైం. అంటే ఎప్పుడైనా మనం మన స్టడీస్ని కానీ ఒక రిక్రియేషనల్ యాక్టివిటీని కానీ ఒక స్టిపులేటెడ్ టైంలో పెట్టుకుంటే, అంటే డైలీ ఒకటే టైంలో చేస్తే మన బాడీ ఆ క్లాక్ అలవాటు అయిపోయి మనం ఇంకా ఎక్కువ ఆప్టిమల్గా మ్యాక్సిమైజ్డ్గా వర్క్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైలీ నేను 4 o'clock to 6:30 ఈ టైం ఐ విల్ కీప్ ఇట్ ఫర్ స్టడీస్. 6:30 to 8 ఆర్ 6:30 to 9:30 ఐ విల్ కీప్ ఇట్ టు చిల్ విత్ మై బ్యాచ్. నా మీకు వస్తే చిల్ అవ్వడానికి పెట్టుకుంటా, ఆర్ నాకు గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడడానికి పెట్టుకుంటా. ఇట్లాగా ఒక స్టిపులేటెడ్ టైం అనేది డైలీ ఒక డిఫరెంట్ యాక్టివిటీకి దేనికైతే ఉందో ఆ డిఫరెంట్ యాక్టివిటీస్కి మీరు అలాట్ చేసుకుంటే ఐ నో ఇట్ సౌండ్స్ వెరీ రోబోటిక్, బట్ మీరు అలా డిఫరెంట్గా అలొకేట్ చేసుకుంటే డెఫినెట్లీ మీరు ఆ టైం వచ్చేసరికి ఆబ్వియస్లీ మీ బాడీ గంట కొట్టినట్టు కొట్టేసి వెన్ ఎవర్ యూ స్టడీ ఎనీథింగ్ డ్యూరింగ్ దట్ టైమ్ ఎవ్రీ డే మీరు ఇంకా ఎక్కువ గ్రాస్ప్ చేయగలుగుతారు, ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ యూ నో నెక్స్ట్ మనం రిక్రియేషనల్ యాక్టివిటీ ఉంటుంది ఆర్ నెక్స్ట్ మనం చిల్ అవుతాం కాబట్టి మైట్ యాజ్ వెల్ డూ సమ్ కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇన్ దిస్ టైమ్ అనుకుంటాం. అండ్ కంబైన్ ఇట్ విత్ స్టెప్ నెంబర్ 1 అంటే ఎంటైర్లీ కనెక్ట్ అవ్వకుండా ఒక మిడ్ రేంజ్లో కూర్చొని మనం ఎంత కావాలో అంతే చదువుతూ ఒక డిసిప్లినేటెడ్ అమౌంట్లో చదివితే యూ విల్ రాకెట్. స్టెప్ నెంబర్ 3 ఇస్ ద 3-STEM మెథడ్. 3-STEM మెథడ్ అంటే ఏంటి? స్టెప్ నెంబర్ 3 ఇస్ ద 3-STEM మెథడ్. 3-STEM మెథడ్ అంటే ఏంటి? ఇది నేను చాలా సార్లు స్టెప్ నెంబర్ 3 ద 3-STEM మెథడ్. 3-STEM మెథడ్ అంటే ఏంటి? ఇది నేను చాలాసార్లు నా లైఫ్లో మిస్టేక్స్ చేసి నేను రియలైజ్ అయ్యింది. దిస్ ఈజ్ లైక్ ద ఏజ్డ్ స్పెషల్. నేను దిస్ యాక్చువల్లీ హ్యాస్ పుట్ మీ మోర్ అండ్ మోర్ ప్రొడక్టివ్. దీంట్లో ఏంటంటే మనం ఎప్పుడైనా లైఫ్లో ఏదైనా చేసేటప్పుడు ఇన్ అవర్ లైఫ్ మనం ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటామంటే మనం లైఫ్లో 3 stems ఆఫ్ స్ట్రీమ్స్ పెట్టుకోవాలి. స్ట్రీమ్ నెంబర్ 1 ఇస్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు డూ, అంటే ఇట్ ఈస్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ టు డూ, మనం డ్యూటీ ఫుల్ఫిల్ చేయడానికి చేయాల్సినవి. స్ట్రీమ్ నెంబర్ 2 ఈజ్ అవర్ ప్యాషన్ అండ్ స్ట్రీమ్ నెంబర్ 3 ఈజ్ రిక్రియేషనల్. అంటే ఒకటి వేర్ మన మైండ్ అండ్ సోల్ హ్యాపీగా రిలాక్స్ అవుతూ ఉండే ఆ రిక్రియేషనల్ యాక్టివిటీని మనం పెట్టుకోవాలి. సెకండ్ స్ట్రీమ్ ఇస్ మనం వాట్ ఎవర్ ఈజ్ అవర్ ప్యాషన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవర్ ప్యాషన్, ఆర్ మనకు ఆల్రెడీ ఏదైనా ప్యాషన్ ఉంటే ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఇట్ కుడ్ బి ప్లేయింగ్ గిటార్, ఆర్ ఇట్ కుడ్ బి రైటింగ్ ఆన్ ఎ షార్ట్ ఫిల్మ్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ డైరెక్టర్, ఆర్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్. బేసికలీ క్రికెట్ ఆడటం అంటే మీకు ఒకవేళ క్రికెట్ ప్యాషన్ అయితే క్రికెట్ని ఒక ప్యాషన్లా పెట్టుకొని ప్రాక్టీస్ చేయడం. అండ్ ద మెయిన్ థింగ్ ఇస్ మీరు ఒకవేళ డిగ్రీ చేస్తుంటే ఇఫ్ యూ హ్యావ్ టు క్లియర్ ఎ డిగ్రీ దట్ ఈస్ యువర్ డ్యూటీ. ఈ 3 మీరు పెట్టుకొని 3టిని బ్యాలెన్స్ చేయగలగాలి. దట్ ఈస్ ద 3-STEM మెథడ్. దీంట్లో ఉండే మేజర్ బెనిఫిట్ ఏంటంటే మీరు ఈ 3 పనులు చేసేటప్పుడు మీకు 3 అప్రోచెస్ ఉంటాయి. ఒకదాన్ని మీరు వదలకూడదు, ఒకదాన్ని మీరు వదలలేరు, ఒకదాన్ని మీరు వదలాలనుకోరు. సో ఈ 3టిని వెన్ యూ బ్యాలెన్స్ ఇట్ వెల్ లైఫ్ ఒక కంప్లీట్ ప్యాకేజ్లో మీకు కనిపిస్తుంటుంది. అండ్ యూ విల్ ఫీల్ యువర్ మైండ్ విల్ బి కంప్లీట్లీ రిలాక్స్డ్. అండ్ మీకు నచ్చింది మీరు చేస్తున్నారు, మీరు చేయాల్సింది మీరు చేస్తున్నారు, యూఆర్ పర్ఫార్మింగ్ వెల్ ఇన్ ఎగ్జామ్స్. అండ్ అట్ ద సేమ్ టైం ఈ రెండే కాకుండా వెన్ యూ హ్యావ్ రిక్రియేషనల్ థింగ్ అంటే సినిమాలు చూడటం, ఈటింగ్ వాట్ యు లైక్,
చిల్లింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్, చిల్లింగ్ విత్ యువర్ గర్ల్ ఫ్రెండ్, ఇవన్నీ రిక్రియేషనల్. దీస్ ఆర్ ఆల్ మన మైండ్ని రిలాక్స్ చేసేవి. సో ఈ మూడు మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోగలిగితే వీఆర్ గోయింగ్ టు రాక్ ఇట్ అమిగోస్. సో ఆల్వేస్ కీప్ దిస్ ఇన్ మైండ్. Our life should be like a nice boat sailing. It's like a metaphorical boat sailing. So in conclusion, ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే M1 కాదు, ఏ సబ్జెక్ట్ అయినా మనం క్లియర్ చేసేయచ్చు. ఫార్చునేట్లీ అండ్ అన్ఫార్చునేట్లీ వేర్ అనే సిస్టమ్ వేర్ మనం ఒక సబ్జెక్ట్ మీద డీప్గా నాలెడ్జ్ ఉంటే తప్పితే మనం క్లియర్ చేయగలం అనే ఒక సిస్టమ్ లేదు మన ఇండియాలో. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ అ గుడ్ థింగ్ ఆర్ అ బ్యాడ్ థింగ్, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే మనకి ఇఫ్ లైఫ్ గివ్స్ అస్ లెమన్స్ వీ హ్యావ్ టు మేక్ లెమనేడ్ అవుట్ ఆఫ్ ఇట్. సో దీన్ని మనం ఒక బూన్ లాగే తీసుకొని, ఒక వరం లాగే తీసుకొని వీ కెన్ యాక్చువల్లీ స్టార్ట్ దాని మీద ఎంత టైం పెట్టాలో అంత టైమే పెట్టి వీ కెన్ యాక్చువల్లీ స్టార్ట్ ఇన్కల్కేటింగ్ అవర్ ప్యాషన్స్. మనలో ఏదైనా ప్యాషన్ ఉంటే ఆర్ స్టార్ట్ డ్రైవింగ్, అంటే మీరు స్టార్ట్ క్వశ్చనింగ్ యువర్ సెల్ఫ్, వాట్ ఈస్ ఇట్ ఐ వాంట్ టు డూ ఇన్ లైఫ్, నేను నెక్స్ట్ 50 years ఏం చేద్దాం అనుకుంటున్నానో. Find it out from your head and let the answers come. I always like to create content. I always love to create videos. So దాని మీద నేను ఎక్కువ టైం నేను స్పెండ్ చేస్తుంటా, సీయింగ్ వాట్ టు డూ, దీన్ని ఎట్లా బెటర్ చేయాలి మీకు ఈ వీడియోస్, ఆర్ హౌ టు గివ్ యూ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్, హౌ టు గివ్ యూ ద బెస్ట్ కాంటెంట్. దీని మీద నాకు దిస్ ఈజ్ మై ప్యాషన్. సో అలాంటి ప్యాషన్ మీకేంటి, యూ జస్ట్ ఫైండ్ అవుట్ అండ్ యువర్ లైఫ్ విల్ బికమ్ సో క్విక్. అంటే ఒక నైస్ ప్యారడైజ్లో అయిపోతుంది. దట్ ఈస్ ఓన్లీ బికాజ్ ద డిగ్రీ దట్ యూర్ డూయింగ్, యూ డోంట్ హ్యావ్ టు స్ట్రెస్ అవుట్ సో మచ్. మీరు క్లియర్ చేయడానికి ఎంత కావాలో అంతే చేయాలి. అండ్ balancing out all the three. And what is the first point? First point is to have that lotus method. Meeru just touch cheyanadi, whatever I told you, all the 3 points amalgamation lo you will lead a very balanced and peaceful life. Actually nenu ఈ కాంటెంట్కి అంత క్లిక్ త్రూ రేట్ లేకపోయినా ఐఎమ్ డూయింగ్ దిస్ కాంటెంట్, ఐఎమ్ పుట్టింగ్ దిస్ కాంటెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ బికాస్ నాకు మీరు మంచిగా బట్టలేయడమే కాదు, మంచిగా ఫిట్గా కనబడడమే కాదు, ఐ ఆల్సో వాంట్ యూ అమిగోస్ టు ఎక్సెల్ ఇన్ లైఫ్ ఆల్సో. సో ఈ వీడియోస్ మీకు ఆ వేలో డెఫినెట్గా హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. ఈ లైఫ్ స్టైల్ వీడియోస్లో దెర్ ఇస్ అన్ యాడెడ్ బెనిఫిట్. ఈ అమిగో టాక్స్లో దెర్ ఇస్ అన్ యాడెడ్ బెనిఫిట్. ఇఫ్ ఎట్ ఆల్ మీరు నాతో ఇంటరాక్ట్ అవుదాం అనుకుంటే ఈ పర్టికులర్ టాపిక్స్లో, దీనికి సంబంధించి మీరు నాకు ఏదైనా రాద్దాం అనుకుంటే యూ కెన్ డిఎం మీ రైట్ ఆన్ ఇన్స్టాగ్రామ్. హ్యాండిల్ నేమ్ ఇస్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో దట్ మీకు ఏమవుతుందంటే వెన్ ఎవర్ ఐ డూ అ లైవ్ సెషన్ నెక్స్ట్, మీ రియాక్షన్స్కి నేను రియాక్ట్ అవుతా, సో దట్ యూ కెన్ గెట్ మై ఆన్సర్స్ ఆన్ ఇట్. సో డూ దట్. let us grow as a community together. మనం జస్ట్ ఇట్స్ నాట్ లైక్ ఏ యూట్యూబ్ ఛానల్ లాగే కాకుండా ఏజుడ్ని లుక్ ఎట్ ఇట్ లైక్ ఎ డెవలప్మెంట్ ఛానల్. అంటే మనం లైఫ్లో డెవలప్ అవ్వడానికి అండ్ లైఫ్లో మనం వెతుకుతున్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరకడానికి ఇఫ్ దిస్ ఛానల్ హెల్ప్స్ యూ, ఐ బీ మోస్ట్ హ్యాపీ. సో లెట్ అవర్ కమ్యూనిటీ గ్రో. అండ్ అంతే వీడియో. జస్ట్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, హ్యాండిల్ నేమ్ ఇస్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. ఈ పర్టికులర్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ బ్యాచ్ మొత్తానికి షేర్ చేయండి. అడియూస్ అమిగోస్.